హలో యస్ వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ నరేష్. త్రిపుల్ ఆర్ ఆస్కార్ అవార్డుని అందుకుంది. అది ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారం. ఈ పురస్కారానికి సంబంధించి సినీ పెద్దలు, సినీ దర్శక నిర్మాతలు, నటీనటులు ఎవ్వరు కూడా పెద్దగా స్పందించలేదు అనేది వాదన. ఇంతకీ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా రిసీవ్ చేస్తాయి, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటాయి, ఎలా సన్మానిస్తాయి అనే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ దర్శకులు, సినీ పరిశోధకులు ఈ మధ్య రామారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారం ఆస్కార్, దీనికి సంబంధించి మీ అనాలిసిస్ ప్రకారం స్పందన ఎలా ఉంది సార్? స్పందన అంటే ప్రపంచం అంతా కూడా ఉర్రూతులుగుతుందండి. ఎంతో అంత అంటే కేలి విలాసంగా పులకిచ్చిపోతున్నారు. సినిమా అంటే సినిమా ప్రేమికులు అందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుడు ఒకసారి బోర విరుచుకొని సగర్వంగా ఫీల్ అవుతున్నారు. మా తెలుగు సినిమాకేమో 2 ఆస్కార్ అవార్డులు వచ్చాయనేటువంటి ఆ గొప్పతనాన్ని ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఈరోజు ఎక్కడ చూసినా పండగే, ఎక్కడ ఎవరిని కదిలించినా పండగే. ఈరోజు అనకూడదు కానీ ఆ పార్లమెంట్లో పండగండి, పార్లమెంట్లో జోకులు. ఎందుకంటే అక్కడ మోదీ గారు త్రిపుల్.ఆర్ ప్రస్తావన వచ్చింది, అలాగే అమిత్ షా త్రిపుల్.ఆర్ ప్రస్తావన వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే బాబు ప్రస్తావన తెచ్చారు కానీ త్రిపుల్.ఆర్ సినిమాని నువ్వే డైరెక్షన్ చేశానని చెప్పుకోవద్దని చెప్పాడు ఆయన. అంటే ఏంటి, అలా ఉంది ప్రస్తుతం. కానీ ఎందుకు సార్ ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా పెద్దగా కంగ్రాచులేట్ చేస్తలేరు అనేది ఒక వాదన. ఏమై ఉంటుంది సార్? ఎందుకని మన ఇండస్ట్రీకి ఏమంటారంటే డీసెన్సీ తెలియదండి. ఎందుకంటే ఇదే తమిళనాడులో వాళ్ళకి వచ్చినట్టయితే జెండాలు కట్టి ఊరేగేవాళ్ళు. ఎక్కడ ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో అన్ని ఫంక్షన్ హాల్స్లో కూడా 24 క్రాఫ్ట్ల వారు కూడా పండుగ చేసుకునేవాళ్ళు. మన తెలుగు వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే అసూయ ఎక్కువ. సరే, వాళ్ళకి వచ్చేది కదా, మనం ఏం చేస్తాం, మనం ఎందుకు బయటికి వెళ్ళాలి, మన టైం ఎందుకు వేస్ట్ చేయాలి అనుకుంటారు. కానీ అరే, 85 సంవత్సరాల తెలుగు సినిమాకేమో ఒక ఆస్కార్ అవార్డు వచ్చింది, దీని పండుగ జరుపుకుందామన్న ఆలోచన ఎవరికైనా ఉందా? సార్, ప్రభుత్వాలు ఏ విధంగా స్పందించాలంటారు సార్? ప్రభుత్వం స్పందించేసింది కదండి. ఇప్పుడు కేసీఆర్ చెప్పాడు బ్రహ్మాండంగా. మీరు వెల్కమింగ్ సార్, వెల్కమింగ్ గురించి. ఆ వెల్కమింగ్ ప్రభుత్వం గ్రాండ్ వెల్కమ్ అంటే ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం చేయవలసిన రీతిలో సత్కారం చేస్తుంది. ఎవరికి? మన రాజమౌళికి. అంటే రాజమౌళి సత్కారం చేస్తే కానీ మొత్తం ఈ తెలుగు సినిమా ఫీల్డ్ అంతా కలిసి ఒక చోట గ్యాదర్ అయ్యి పండుగ చేసుకోవడం కావాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించాడు, చాలా అంటే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి. మరి ఎవరు? చంద్రబాబు నాయుడు స్పందించాడు. ఇక్కడేమో కేటీఆర్ స్పందించాడు, కేసీఆర్ స్పందించాడు. ఈ స్పందిస్తే వేర్ ఇస్ ది గ్యాదరింగ్, వేర్ ఇస్ ది సెలబ్రేషన్? మీకు ఎందుకు చేస్తారంటే ఇలాంటి పండగలు వాళ్ళు చూసి 10 మంది మళ్ళీ ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇలాగ ఆస్కార్ అవార్డు పొందాలి అనే చూసిన ఇన్ని వేలాది మంది ప్రేక్షకుల్లో ఒకరిద్దరికైనా ఇన్స్పిరేషన్ రాకపోద్దా? అందుకోసం చేస్తారు ఈ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ చెయ్యు, ఇది మా బాధ్యత కాదు, ఇది మాకు అవసరం లేదనుకుంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తామండి? ఇది మన దరిద్రం అనుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు స్పందించకపోవడం మాత్రం అనాగరికం. అంటే వాళ్ళకి అసలు పూర్తిగా ఒక కల్చర్ లేనట్టు మాట. మనం సభ్యత, సంస్కారాలు, సంస్కృతికి నెలవైనటువంటి సినిమా ఫీల్డ్లో మనం ఉన్నాం. మనం స్పందించకపోతే ఎలాగండి చెప్పండి? హీరోలకు ఏమైందంటారు సార్? స్టార్ హీరోలకు ఏమైందంటారు ట్వీట్లో పెట్టడం విషయం? స్టార్ హీరోలు ప్రభాస్ మాట్లాడలేదు, ఈయన ఎవరు మన మహేష్ బాబు మాట్లాడలేదు, అల్లు అర్జున్ మాట్లాడలేదు. ఏంటి ఇదంతా వీళ్ళంతా తప్పు చెందినట్టే కదా. వీళ్ళు మాట్లాడవచ్చు కదా, వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా, వీళ్ళు అభినందనలు చెప్పవచ్చు కదా. ఇప్పుడు రామ్ చరణ్కి అల్లు అర్జున్కి ఏదో గొడవలు ఉంటే మిగతా వాళ్ళే వేయరు.
చెప్తున్నాను కదా, ఈవెంట్ మీ ఇద్దరి మధ్యన కాదు. ఇండస్ట్రీలో రాజమౌళి తాలూకు ఆమె ఒక చంద్రబోసు ఆయన లిరిక్ వచ్చింది, రాజమౌళికి వచ్చింది. ఇండస్ట్రీలో మన కీరవాణి తర్వాత చంద్రబోసు వాళ్ళిద్దరికి వచ్చింది, రాహుల్ సిప్రిగంజీని కాలభైరవకి వచ్చింది. వాళ్ళు మనం ప్రశంసించాలి కదా. అది ప్రశంసించకుండా వచ్చి 3 రోజులైనా ఎవరూ బయటికి రాలేదు. ఎటు వచ్చి అపశృతి ఏమిటంటే ఈయన తమ్మారెడ్డి భారద్వాజ్ ఏమో 80 కోట్లు అయిందని వచ్చింది. తర్వాత ఏమో ఇంకా అక్కడి నుంచి ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ మాటలు కూడా దీంట్లో మాట్లాడడం మంచిది కాదు, ఎందుకంటే అసభ్యంగా మాట్లాడుకోవడం అంటే మంచిది. పబ్లిసిటీగా సార్ ఆస్కార్ వరకు తీసుకెళ్ళడానికి రాజమౌళి 80 కోట్లు ఖర్చు పెట్టాడని అంటున్నారు ఆయన. అది మీనింగ్లెస్ అండి. ఆస్కార్ అవార్డుకి 80 కోట్లు ఏంటి? ఒకవేళ షూర్ ఆఫ్ ఇట్ 80 కాదు 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడతారు షూర్గా ఆస్కార్ అవార్డు వస్తుంది అనుకుంటే. ఏమనుకుంటున్నారు ఆస్కార్ అంటే? ఆస్కార్ అవార్డు వస్తుందంటే అక్కడ అమెరికాలో కొనేస్తారండి, బేరం పెట్టేస్తారండి 1000 కోట్లకి. అది కాదు, అది ఎందుకో మొత్తానికి ఏంటంటే ఒక రాంగ్ డైరెక్షన్లో ఒక మాట దారిపోయింది 80 కోట్లు అనే మాట. అది ఏ విధంగా కూడా ఈ నేపథ్యానికి వర్తించదు. అది అంతేగాని 80 కోట్లు అప్రాలండి. వీళ్ళ ఖర్చులకి ఎంత అయి ఉంటుంది ఇప్పుడు మొత్తం టీం అంతా వెళ్ళిపోయారు, లాస్ ఏంజల్స్ ఉన్నారు. వాళ్ళ హోటల్స్కి కానీ ఖర్చులకు కానీ మీకు ఎంత ఉంటాయి కదా. వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఫిలిం క్రిటిక్స్కి కానీ ఎంత ఉంటుంది. మళ్ళా 500 రూపాయలు కవర్లో పెడితే తీసుకుంటారా వాళ్ళు? అంతా ఉంటుంది కదా, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారన్నమాట. అయితే ఒకటి మాత్రం నిజం, ఇందు మూలంగా మనం గర్వపడవలసింది ఏమిటంటే రాజమౌళి అనేటువంటి ఒక వ్యక్తి, ఒక శక్తి భవిష్యత్తులో తను తీసిన సినిమాల్ని ఆస్కార్కి ఎలా పంపించాలో అనేటువంటి ఆ పద్మవ్యూహంలో ఉన్నటువంటి ఓ మార్గం. ఆస్కార్ అవార్డు గెలుపొందడం అంటే పద్మవ్యూహంలో చొరబడి గెలుపొందినట్టే. అని పద్మవ్యూహంలో చొరబడడం మనకు తెలియాలి కదా. ఆయన తెలుసు, ఒకసారి చొరబడ్డాడు, అవార్డు తీసుకున్నాడు. కానీ రెండోసారి చొరబడ్డానికి అవకాశం ఉంటుంది. ఆ మార్గం కనుక్కున్నాడు, దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, ఆయన ఖచ్చితంగా అభినందించాలన్నమాట. సో ఎవరైతే అభినందించలేదో వాళ్ళ విఘ్నతగా వదిలేయాలంటారా సార్? అంతే కదా బాబు. అంటే మనకి ఇప్పుడు కాదు కదా, ఇంతవరకు మనకి ఆస్కార్ రాలేదు, వచ్చింది. దీన్ని మనం లెట్ us సెలబ్రేట్. ఎవరైనా వాళ్ళే కాదు, ఈవెన్ మనం జర్నలిస్ట్గా మీరు కానీ నేను కానీ అందరం కూడా పులకించవలసి ఉండే సార్ ఆ రోజు పొద్దు నుంచి. అంతే కదా, చూడగానే జర్నలిస్ట్గా మనం ఫర్ ద ఫస్ట్ టైం మనం చూసాం ఆస్కార్ అవార్డుని. చాలు, ఇప్పుడు మీకు పర్వాలేదు, వయసులో ఉన్నారు. నేను మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఉంటానో పోతానో, ఐ షుడ్ ఎంజాయ్ కదా. అది నేను చెప్పేది. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇండస్ట్రీకి ఏమంటారంటే డీసెన్సీ తెలియదండి. ఎందుకంటే ఇదే తమిళనాడులో వాళ్ళకి వచ్చినట్టయితే జెండాలు కట్టి ఊరేగేవాళ్ళు. ఎక్కడ ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో అన్ని ఫంక్షన్ హాల్స్లో కూడా 24 క్రాఫ్ట్ల వారు కూడా పండుగ చేసుకునేవాళ్ళు. మన తెలుగు వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే అసూయ ఎక్కువ. సరే, వాళ్ళకి వచ్చేది కదా, మనం ఏం చేస్తాం, మనం ఎందుకు బయటికి వెళ్ళాలి, మన టైం ఎందుకు వేస్ట్ చేయాలి అనుకుంటారు. కానీ అరే, 85 సంవత్సరాల తెలుగు సినిమాకేమో ఒక ఆస్కార్ అవార్డు వచ్చింది, దీని పండుగ జరుపుకుందామన్న ఆలోచన ఎవరికైనా ఉందా?